హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నింగి డిస్కషన్ వరల్డ్. తమ్ముళ్ళు చూశారు కదా, లైవ్ ఆంటీల మూవీలో పడి మోసపోకండి. నేను మోసపోయాను. దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మన శరీరంలో కళ్ళు అత్యంత ప్రధానమైనవి. వాటికి ఏది ఆకర్షణీయంగా కనిపిస్తే, ఏది అందంగా కనిపిస్తే దాని వైపు వెంపర్లాడడం అనేది మన కళ్ళు చేసే మాయాజాలం. దీన్ని బేస్ చేసుకొని చాలామంది యూట్యూబ్లో లైవ్ అంటే ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమి చేయరు, జస్ట్ కెమెరా ముందు నిలబడి వారి అందచందాలను చూపించకుండా ఉండి లైవ్ ఇస్తూ ఉంటారు. నేను అనుకోకుండా లైవ్ వీడియో ఏదో చూశాను. అది చూసిన తర్వాత ఏందనేది తర్వాత అర్థమైంది. ఇందులో నేను ఎలా మోసపోయానని లాస్ట్లో చెప్తాను. దీని గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు చూస్తున్నారు? చూసే వాళ్ళకి ఒక ఆకర్షణ, ఒక ఆహ్లాదం, అంతే కదా. లైవ్ ఇచ్చే ఆంటీలు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం వాళ్ళ అందాన్ని పెట్టుబడిగా పెట్టి కెమెరా ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు తమ అందచందాలని కొద్దిగా చూపించినట్టుగా చూపిస్తూ ఉంటారు. దీనికేమో ఈ మగవాళ్ళందరూ, నేను కూడా మగాడిని కదా, తన్మయత్వం చెంది వాళ్ళని అలా చూస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు మెంబర్షిప్ లైవ్ ఉంటుంది, జాయిన్ అవ్వమంటుంది. జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అంటే మనల్ని ఊరిస్తారు. ఆ మెంబర్షిప్లో ఏం చూపిస్తారో నాకైతే తెలియదు, కానీ ఇంతకన్నా అందాలు ఆరబోతే ఏమన్నా ఉంటుందేమో, ఏమో నాకైతే తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తప్పు వాళ్ళది కాదులేండి, చూపించే వాళ్ళది. వాళ్ళ బ్రతికితెర కోసం వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో విచారం ఉంది, బ్లూ ఫిలిమ్స్ అని చేస్తున్నారు, సినిమాలో ఐటమ్ సాంగ్స్ అని చేస్తున్నారు, అందరికా చేస్తున్నారు. వీళ్ళు పని వీళ్ళు చేస్తున్నారు. కానీ తప్పెవరిది అంటే చూసేమన్నది. ఇంత కరువులో ఉన్నారా మగవాళ్ళు అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. వీళ్ళల్లో వ్యూస్ వస్తుంటాయి, గంటలు లైవ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. అది కాదని మళ్ళీ మెంబర్షిప్ తీసుకొని మరి వాళ్ళు ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ మెంబర్షిప్ తీసుకొని మరి చూస్తున్నారంట. వాళ్ళకేమో యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం, మరి మెంబర్షిప్ ద్వారా మంచి ఆదాయం. కానీ మనకేమొచ్చింది? మనం ఎందుకు ఆడవాళ్ళకి ఇంతగా బానిసలుగా మారిపోతున్నాం? అవసరమా? కొద్దిసేపు ఆలోచించండి. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచంలో కామానికి ఇంత బలీయమైన శక్తి ఉందా అని నాకు అనిపిస్తుంది. ఎంతోమంది దీని విషయంలో మోసపోయినారు. మహా మేధావులే మోసపోయినారు, మహా విద్వాంసులే మోసపోయినారు, మహా పండితులే మోసపోయినారు. దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. ముఖ్యంగా ఒక విషయం ఉంటుంది ఇంకా బైబిల్లో, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని ఒక మాట. నిజమే, అందం వల్ల మోసం చేస్తుంది. సౌందర్యం కోసం వెంపర్లాడుతూ వెళ్తే మనం మన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి లైవ్ ఆంటీల జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. వెళ్ళి మన జీవితాలను నాశనం చేసుకోకూడదు. ప్రపంచంలో స్త్రీలే కాదు, ప్రకృతిలో ఎన్నో అందాలు ఉన్నాయి. వాటిని చూసి ఆస్వాదించండి. మీ పనిని ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి, అంతేగాని ఇలా ఎక్కడ పడితే ఇక్కడ అందాల ఆరిపోతే ఆశపడితే మనకి జీవితంలో మేలు తెచ్చిప్పే. ఇకపోతే పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా చేస్తున్నారని న్యూస్ ఛానల్స్లో నేను చూశాను. కానీ వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరిని ఏమన్నా చివరికి మన తల మీదకి వస్తుందని నాకు తెలుసు కాబట్టి. కాబట్టి ఎవరి పేర్లో ప్రస్తావించట్లేదు. ఇలా చేయడం వాళ్ళ డబ్బు సంపాదనలో భాగం, చూడడం మన దౌర్భాగ్యం, మన అవివేకమే. తప్పు మనదే. వాళ్ళ డబ్బుల సంపాదన కోసం వాళ్ళు ఏ కష్టపడకుండా సింపుల్గా కెమెరాల ముందు నిలబడి వాళ్ళ అందచందాలను ఆరవస్తూ లైవ్ ఇస్తూ మన చేత డబ్బుల్ని లాక్కుంటున్నారు. అది వాళ్ళ స్ట్రాటజీ. అందరూ తప్పేం లేదు, చూసే వాళ్ళదే తప్పు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, చూడుకొని ఉండడానికి ట్రై చేయండి. అసలు ఆడవాళ్ళని ఎప్పుడు కామన్ చేస్తూ చూడకుండా వాళ్ళని మామూలుగా చూడడం నేర్చుకుంటే, అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్లు కళ్ళని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మన జీవితం అంత బాగుంటుంది. ఇకపోతే
నేను ఎలా మోసపోయానో చెప్తానన్నాను కదా! ఏంటంటే యూట్యూబ్‌లో వీడియోస్ స్క్రోల్ చేస్తా ఉన్నప్పుడు ఒక ఆవిడ స్వాతి లైవ్ అని ఒకటిచ్చింది. ఆమెను చూస్తే చూడడానికి పద్ధతిగా అనిపిస్తే ఏదో చూద్దామని ఓపెన్ చేసి చూస్తా ఉన్నా. ఆమె అంటూ మెంబర్‌షిప్ లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, జాయిన్ అవుతుంది. వీణా వాయించుకుందాం అని అంటా ఉండే. నేను మ్యూజికల్ కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. అందుకే వీణ అంటే ఆమె ఏదన్నా వీణ ప్లే చేస్తుందేమో అని చూద్దామని అలాగే చూస్తూ ఉన్నా. ఆమె కొద్దిగా తమ అందాలను చూపించడానికి ప్రయత్నిస్తూ చూపించుకున్నట్ల ఏదో మాట్లాడుతూ లైవ్ అలాగే కొనసాగిస్తూ ఉంది. ఎంతసేపు చూస్తూనే ఉన్నాను. కానీ ఆమె అయితే వీణ వాయించడం మీద నాకు చూపించలేదు. నేను నిజంగానే మ్యూజిషియన్ ఏమో అనుకున్నా. కానీ మ్యూజిషియన్ కాదని తర్వాత అర్థమైంది. తర్వాత ఆమె ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది చూస్తే అప్పుడు ఏం అర్థం కాలే అసలు సంగతి. అంటే ఆమె ఒక లైవ్ ఇస్తూ మగవాళ్ళని మాయ చేసి డబ్బు సంపాదిస్తుందని అర్థమైంది. ఆ తర్వాత చూసా ఇలాంటివి ఇంకా యూట్యూబ్‌లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ప్రస్తావించడం కానీ, వాళ్ళందరి గురించి చెప్పడం కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది వాళ్ళ బ్రతుకుతెరువు కోసం వాళ్ళు చేస్తున్న పని అయ్యుండొచ్చు. తప్పేం లేదు. కానీ చూస్తున్న మనదే తప్పు అంతే. చూసి అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి. అలాంటి జోలికి పోకుండా ఉండడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇక సెలబ్రిటీలు అయితే ఇలాంటి పనులు చేయడం మానుకుంటే కొంచెం బెటరే. మానుకోలేకపోయినా మనం ఏం చేసేదేం లేదు. వాళ్ళ పేర్లు కూడా ఎత్తడానికి నాకు ఇష్టం లేదు. ఇదే సంగతి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై.